నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకి 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి కాబట్టి ఇప్పుడు మనకి నవంబర్ మొత్తం కార్తీక మాసం నడుస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో మీనరాశి వారు ఎలాంటి పరిహారం తీసుకుంటే మంచిది? ఎలాంటి జాగ్రత్తలంటూ వహించాలంటారు? ఖచ్చితంగా ఈ ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మీనరాశి. ఈ మీనరాశి వారికైతే గనక గత కొంతకాలంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తడవటం, అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని మనకి మీనరాశిలోకి రావటం, ఈ మీనరాశిలో మే మాసంలో గనక మీనరాశిలో రావటం ద్వారా అంతా కూడా శని యొక్క అశుభ దృష్టితో వీరు ఏలనాటి శనితో ఉన్నటువంటి మీనరాశి వారికి కూడా ఈ నవంబర్ మాసం కార్తీక మాసం 20వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగాను. అందులోనూ ఒకటి ఏంటంటే కనుక గురువు మారటం. ఈ యొక్క అక్టోబర్ 18వ తారీఖున గురువు అనేది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నారనమాట. ఈ గురు సంచారంతో ఈ యొక్క మీనరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయని చెప్పొచ్చు. దాంట్లో కూడా ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అందులో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నటువంటి వ్యక్తులకైతే కనుక చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలానే పంట భూములు, మామిడికాయ కానివ్వండి, సపోటా, మునగ ఇలాంటి వాటికి, నిమ్మకాయ ఇలాంటి పంటలు పండించే వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మీనరాశి వారికి. అలానే వీరికి ఇంకా కూడా ఏ రంగంలో ఉండాలనుకున్నా కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి దీంతో పాటు జాబులు వెసులుబాట్లు కూడా కొత్తగానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా అంటే ఎగ్జామ్స్ రాసి జాబ్ కోసం ఎదురు చూసేవారికి, కాల్ లెటర్ కోసం ఎదురు చూసేవారికి జాబులు వెసులుబాటు అంటే ప్రమోషన్స్ కోసమో, ఇంక్రిమెంట్స్ కోసమో, జాబులు విదేశానికి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఈ మాసంలో అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఇది 9th అంటే నవంబర్ 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి జరిగేటువంటి అవకాశం మెండుగానే ఉంటుందని చెప్పొచ్చు. గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, రాహు 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీరికి మంచి చేసే గుణం అనమాట. అందుకని ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి మనం. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే కనుక వీరికి కోపదాయతనంగా నోరు బిరుసుగా వచ్చేసి మాట జారతం తెలుస్తుంది అనమాట. అందుకని వారి వల్ల గొడవ అవుతుంది. అందుకని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడితే అదృష్టవంతులు వీళ్ళవుతారు. గురుగారు, ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ మీనరాశి వారు వివాహ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే నవంబర్ 7 తర్వాత ప్రయత్నం చేస్తే, నవంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఈ 2025వ సంవత్సరం అయితే వీరికి పెళ్లి కూడా అయ్యేటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది. డిసెంబర్ నెలాకి చివరిలోపు వీరికి పెళ్లి కూడా అవుతుంది. ఎందుకంటే గురువు వీరికి మంచి స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం, అలానే పురుషులు కనుక ఉంటే ఉత్తర దిశ, దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా కుదురుతుంది. ఆ సంబంధం కుదిరిన తర్వాత పెళ్లి కూడా త్వరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ యొక్క కార్తీక మాసం పౌర్ణమి రోజున కనుక ఉదయించేటువంటి చంద్రునికి పాలు కాచి చల్లార్చి దానిలో తేనె ఊసి అది ఉదయించే సూర్యుడికి చూపించి ఆ కిరణాలు పడిన తర్వాత విరుగురు అంటే భార్యాభర్త ఇద్దరు కూడా సేవించినట్టయితే వీరికి త్వరగా పెళ్లి అయి ఉంటే వారికి పిల్లలు కూడా పుట్టేటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి వారు. మీనరాశి వారి ప్రత్యేకత ఇచ్చేటువంటి పరిహారం. అయితే గురువుగారు, ఇప్పుడు మీనరాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యం అయితే వీరికి ఆస్తమా కానివ్వండి, సైనస్ కానివ్వండి, అలానే స్ట్రెంత్‌కి సంబంధించినటువంటి సమస్యలు, గ్రంథులకు సంబంధించిన సమస్యలు అయితే కొంచెం మేర ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరికి మామూలుగానే జలతత్వంతో ఉన్నటువంటి రాశి ఇది. సెన్సిటివ్ తత్వం జలతత్వంతో ఉన్న రాశి కాబట్టి అందులోనే శీతాకాలం ఇది. ఈ శీతాకాలంలో వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కనుక సరిగ్గా తీసుకోకపోతే ఖచ్చితంగా వీరికి సమస్య అనేది ఏర్పడుతుంది. గ్రంథులకు సంబంధించింది కోల్డ్ రావడం కావచ్చు, ఫీవర్ రావడం కావచ్చు, వైరల్స్ ఎక్కువగా సోకేటువంటి అవకాశం అయితే ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీరు ఈ కార్తీక మాసం అనగానే అందరూ కూడా ఏదంటే చల్లటి స్నానం చేయటము, చెరువుల్లో, వాగుల్లో, ఇట్లా కాలువలో స్నానం చేసే విధానం ఉంటుంది. అలానే దీపారాజన ఏ టైంలో పడితే ఆ టైంలో చేసేదానికి ఏ కుంజం రేయటం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా వీరికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీరైతే మాత్రం ప్రత్యేకంగా సమస్యకి పరిష్కార మార్గం, ఆరోగ్య సమస్యలకి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అయితే అండి, ఇప్పుడు మీనరాశి వారు ఈ నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు? ప్రయాణాలు అనుకోవచ్చు,
ఎలాంటి విషయాల్లో తొందరపాటు వద్దంటారు? ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు కూడదు. ఎందుకంటే గనక వీరికి 12 స్థానంలో మనం అనుకుంటే రాహు ఉన్నారు కాబట్టి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు గానీ, ఏదైనా విషయపూర్తిగా మాట్లాడేటప్పుడు, ఫైనాన్షియల్ విషయాల్లో మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంగా మాట్లాడకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్త వహించుకోవాలి. వీరికి బద్ధకం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. హ్మ్. అంటే మధ్యలో ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి, ఎవరినైనా తోడు పెట్టుకొని వెళ్ళాలి. అంటే తోడు పెట్టుకొనంటే ఎవరితో ఎఫ్ఐఆర్‌తోనో లేకపోతే కొత్తగా మాట్లాడుకొని వెళ్ళటమో కాకుండా ఉన్నటువంటి బంధాలో, ఉన్నటువంటి డ్రైవర్‌లో పెట్టుకొని వెళ్తే వీరికి ఒక రకమైనటువంటి ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు దూర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తేనే చేయాలి. అత్యవసర పరిస్థితి వస్తేనే చేయాలి. లేకుంటే గనక దూర ప్రయాణాలు మానుకుంటే మంచిది ఈ మాసం మొత్తం కూడా. అయితే మీనరాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారండి? ఖచ్చితంగా ఈ యొక్క దోషాలు ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా దోషం ఉంది, ఇలాంటి ప్రయాణాల్లో దోషం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వీరికైతే ఖచ్చితంగా పరిహార మార్గం అయితే చేస్తేనే బావుంటుంది. అందులో ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం అనేది లేదా ఇది ఒక మంగళవారం కానీ, ఏదైనా గురువారం కానీ, శుక్రవారం కానీ వీరు సాయం సంధ్య వేళలో స్నానం ఆచరించి ఒక్క పొద్దు ఉన్నా ఉండకపోయినా, ఫాస్టింగ్ ఉన్నా ఉండకపోయినా కూడా సాయం సంధ్య వేళలో అరటి మట్టలు దొరుకుతాయి మనకి. హ్మ్. అరటి మట్టలో నెయ్యి దీపం పెట్టేసి నీళ్ళలో వదిలివేయాలి. ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ కోరికలు తీరేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం పరిహారం చేసుకుంటే గనక వీరికి అదృష్టం కలిసొస్తుంది. దాంతోపాటు వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనక మనకి పట్టిక అని దొరుకుతది మనకి. హ్మ్. ఇంటికి కట్టుకునే పట్టిక. ఆ పట్టిక రోజుకు ఒక 20-50 గ్రాములు తీసుకొని వీరు తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేటి నీటిలో గాని, పొదలగొన్న చెట్టులో గాని వేస్తే ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరప్రభావం కూడా వీరికి అవన్నీ పోతాయి. తగ్గిపోతుంది. అలానే శత్రు దోషం కూడా వీరికి కొంతమేర ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా తొలగిపోతుంది. వీడికి ఏందంటే సెన్సిటివ్ తత్వం ఉంటుంది. హ్మ్. ఎవరిని ఏదైనా అంటే పడలేరు. అందుకని చెప్పేసి వీరు ఎవరిని అనకుండా ఉంటే వాళ్ళు మనకు అనకుండా ఉంటారు. ఓకే. కాబట్టి వీరు అనకుండా ఉండాలి. ఈ మాసం మొత్తం కూడా ఇది మౌనరతంగా ఉంటే బావుంటుంది. దీక్షగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడుకోవాలి. మరొకటి జాతకంలో ఉన్నది కాకుండా జరగట్లేదు, ఎటువంటి పరిస్థితులు మాకు అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మాకేదో జరుగుతుంది అనే అటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. అదేంటంటే గురువుగారు చెప్పారు, కానీ అది మాకు జరగట్లేదు, మాది అదే రాశి అనుకునే వాళ్ళకి చాలా మందిలో ఉంటుంది. వీరికి ఏంటంటే గనక మన జాతకంలో ఉన్నది జరగట్లేదు అంటే గనక మనకి ఎటు పరిస్థితులు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా వారికి ఏదో చెడు క్రియ జరుగుతుంది అని అర్థం. వారు ఎవరు మన పక్కనే ఉండేవారు మన శత్రువులు. అలాంటి శత్రువులు మనకి ఇబ్బంది తలిచేసి మనకి బయటకి ఎక్కడో గురువు దగ్గరికి వెళ్ళేసి వారి నుంచి కనుక వీరికి చెడు హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏదైనా జరిగుండొచ్చు. హ్మ్. అందుకని చెప్పేసని ప్రతి 3 మాసాలకు, 4 మాసాలకు ఒకసారి గురువుని గారిని సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళటమో, గుళ్ళోకి వెళ్ళటమో కాకుండా గురువుగారిని సంప్రదిస్తే గనక ఖచ్చితంగా వీరికి ఆ ఇబ్బంది నుంచి బయటపడేసే మార్గం అవకాశం దొరుకుతుంది. ఉంటుంది. అప్పుడు వీరికి బావుంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.